నమస్కారం. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు మనం షహనాజ్ గారు రచించిన పెద్దరికం అనే ఒక చక్కటి కథను విందామండి. సుభద్ర, సుభద్ర, ఎక్కడున్నావు? ఇలా రా. ఇంట్లోకి అడుగు పెడుతూనే పెద్దగా కేకలేస్తూ పిలిచారు భాస్కర్రావు తన ఇల్లాలిని. చేస్తున్న పనిని వదిలేసి గబగబా ముందు గదిలోకి వచ్చింది సుభద్ర. వచ్చేశారా? వెళ్ళిన పని అయ్యిందా? బెంగళూరుకు టికెట్లు దొరికాయా? మనం వెళ్ళేది ఖాయమేనా? ఎంతో ఆతృతతో అడిగిందామె. ఆగాగు, మరీ తొందర అయితే ఎలా? అది చెప్పడానికే కదా పిలిచాను. బెంగళూరుకు మన ప్రయాణం ఖరారైనట్లే. 20వ తేదీన టికెట్లు రిజర్వ్ చేయించాను. పెళ్ళి 23వ తేదీన కదూ. పెళ్ళికి ముందు 2 రోజులు, తర్వాత 2 రోజులు మీ తమ్ముడింట్లో ఉండి వద్దాం. ఏం, రాను పోను టికెట్లు రిజర్వ్ చేయించుకుని వచ్చాను. ఇవిగో జాగ్రత్తగా నీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకో అంటూ టికెట్లను భార్య చేతికి అందించారు. వాటిని సంతోషంగా అందుకున్న సుభద్ర, పోనీలెండి, మనం అనుకున్నట్లుగానే ప్రయాణం కుదిరింది. ఈ వంకతోనైనా మనం 4 రోజులు హాయిగా గడిపి వద్దాం. ఈ లంపటం నుంచి దూరంగా వెళ్తే కొన్నాళ్ళ పాటు మనశ్శాంతిగానైనా ఉంటుంది అంది. అప్పుడే అటుగా వచ్చిన కోడలికి వినపడేలా గట్టిగాను అక్కసుగాను. అది విన్న ఆమె కోడలు మూతిని 3 వంకర్లుగా తిప్పి హూ అంటూ హోంకరిస్తూ లోపలికి వెళ్ళింది. ఇంతలో పెద్ద మనవడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళబోయాడు. ఆ పిల్లాడి చేతిలో క్రికెట్ బ్యాట్ ఉంది. అది చూసిన భాస్కర్రావు ఉగ్రుడైపోయాడు. ఎక్కడికి రా వెధవా వెళ్తున్నావు? మిట్ట మధ్యాహ్నం వేళ బయట చూసావా ఎంత ఎండగా ఉందో? కోపంగా అరిచాడు. క్రికెట్ ఆడుకోవడానికి తాతయ్య, నా ఫ్రెండ్స్ అందరూ గ్రౌండ్లో ఉన్నారు, నన్ను రమ్మన్నారు. ఎటూ సెలవులే కదా చెప్పాడా పిల్లవాడు. నోరు మూసుకో అడ్డగాడిదా, లోపలికి తగలడు. క్రికెట్ ఆడతాడంట. పెద్ద సచినో గవాస్కరో అయిపోవాలని. బయట ఎండ కాల్చేస్తోంది. రేపొద్దున ఆరోగ్యం చెడితే ఎవరు చూసేది? మనవడిపై కేకలు వేయసాగాడు. తాతయ్య అలా కోప్పడ్డంతో బ్యాట్ని విసురుగా కింద పడేసి తల్లి దగ్గరకు పరిగెత్తాడా అబ్బాయి. లోపల నుంచి కోడలు ఏదో గొణుగుతుండటం వినిపిస్తోంది. ఆ రోజంతా కోడల మొహం ముటముటలాడుతూనే ఉంది. మనవడు కూడా గది దాటి రాలేదు. సుభద్ర భాస్కర్రావుల కుమార్తె రమాదేవికి ఆడపడుచు వరుసయ్యే అమ్మాయి వివాహం బెంగళూరులో జరగబోతోంది. ఆ పెళ్లికి ఆహ్వానాన్ని అందుకున్న ఆ దంపతులు పెళ్లికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు. అది వియ్యాల వారింట్లో పెళ్ళి, తప్పించుకోవడానికి వీల్లేదు. అంతేకాదు, పెళ్లికి కొత్త ప్రదేశమైన బెంగళూరు వెళ్ళి బస కోసం శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అక్కడ సుభద్ర తమ్ముడు మురళి ఉంటున్నాడు. అతను ఎంతో కాలంగా వాళ్ళని బెంగళూరు రమ్మని ఆహ్వానిస్తున్నాడు. ఇన్నేళ్లు ఉద్యోగ నిర్వహణలో బిజీగా ఉండడంతో బంధుమిత్రుల ఇళ్లకు వెళ్ళలేకపోయాడు. ఇదిగో ఇప్పుడు ఇంతకాలానికి రిటైర్ అయిన తర్వాత వివాహ వేడుకల్లో పాల్గొనే నెపంతో ఈ అవకాశం లభించింది. అదీగాక కొంతకాలంగా ఇంట్లో ఏదో అనిశ్చిత వాతావరణం ఏర్పడటంతో మనశ్శాంతి లేకుండా పోతోంది. ఇంతకాలం వేరే ఊళ్ళల్లో పనిచేస్తున్న కొడుక్కి సొంత ఊరికి ట్రాన్స్ఫర్ కావడం, అతను తన తల్లిదండ్రుల దగ్గర ఉండాలన్న కోరికతో కుటుంబ సమేతంగా ఆ ఇంట్లో దిగడం జరిగింది. కొన్నాళ్ల పాటు హాయిగానే గడిచిపోయింది. రాను రాను వాళ్ల నడుమ ఏవో తెలియని విభేదాలు, మనస్పర్ధలు తొంగి చూడనారంభించాయి. భాస్కర్రావు సుభద్రలు పాతతరం భావాలు వీడని వాళ్ళైతే, కొడుకు కోడలు నేటి ఆధునిక జీవన శైలిని అలవర్చుకున్న వాళ్ళు. వాళ్ళేం చేసినా వీళ్ళకి విడ్డూరంగా కనిపించేది. ప్రతి విషయంలోనూ వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలు వచ్చేవి. ఇంట్లో ఎప్పుడూ భారమైన వాతావరణం నెలకొని ఉండేది. తండ్రి కొడుకుల మధ్య మాటలు తగ్గాయి. కొడుకు ఎప్పుడూ ముభావంగా ఉంటూ అసహనంగా ప్రవర్తించేవాడు. కన్నవాళ్ల పెద్దరికాన్ని నిలబెట్టి తమను గౌరవించడం లేదని ఆ పెద్దవాళ్ల ఆరోపణ. ఇదేం గోల బాబు, మా మానాన్న మమ్మల్ని బతకనివ్వక అన్నిట్లో కలుగజేసుకుని జీవితాలను దుర్భరం చేస్తున్నారని చిన్నవాళ్ల వాదన. చివరికి అది ఎంత దూరం వెళ్ళిందంటే, కొడుకు తనకు ఆ ఇంట్లో పొసగదని వేరు కాపురం పెట్టే యోచనలో ఉన్నట్లు గ్రహించారు ఆ కన్నవాళ్ళు.
అక్కడక్కడ అద్దె ఇంటి కోసం వాకబు చేస్తున్నట్లు తెలుసుకుని విలవెల్లాడిపోయారు. అప్పటినుంచి ఇంట్లో మరింత టెన్షన్ పెరిగింది. సరిగ్గా అలాంటి సమయంలోనే పెళ్లికి ఆహ్వానం అందడంతో కొన్నాళ్ల పాటు ఆ ఇంటి నుండి దూరంగా ఉండాలనే వారి ఆలోచన బలపడింది. భాస్కర్రావు దంపతులు బెంగుళూరు చేరుకున్నారు. సుభద్ర తమ్ముడు మురళి, అతని కొడుకు హరి స్టేషన్కు వచ్చి సాదరంగా రిసీవ్ చేసుకుని కారులో ఇంటికి తీసుకువెళ్లారు. కానీ అక్కడికి వచ్చినప్పటి నుంచి ఆ దంపతులిద్దరిలోని అశాంతి, మానసిక క్షోభ మరింత ఎక్కువయ్యాయి తప్ప తగ్గలేదు. లోలోన కుంగిపోసాగారు. మొత్తానికి అక్కడ ఆనందంగా ఉండలేకపోతున్నారు. వాళ్ళ మనసుల్లో ఏదో సంఘర్షణ. అలా అని సుభద్ర తమ్ముడి కుటుంబం ఏదో అమర్యాద చేసిందనుకుంటే పొరపాటే. రాక వచ్చిన వారిద్దరినీ నెత్తిన పెట్టుకుని రాచమర్యాదలు చేస్తున్నారు. వారి అవసరాలను క్షణాల్లో తీరుస్తున్నారు. కానీ తమలో తాము ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఉండలేని పరిస్థితిని ఆ కుటుంబ సభ్యుల ప్రవర్తన కల్పించింది. ఆ రోజు తెల్లవారే నిద్రలేచిన భాస్కర్రావు, సుభద్రలు స్నానాదులను కానిచ్చి హాల్లోకి వచ్చారు. అప్పటికే మురళి, నీరజలిద్దరూ హాల్లో కూర్చుని వార్తాపత్రికలను తిరగేస్తున్నారు. వీళ్ళని చూడగానే అరే లేచేశారా, ఉండండి కాఫీలు తెస్తాను అంటూ నీరజ లోపలికి పరిగెత్తింది. చెప్పినట్లుగానే ఓ 5 నిమిషాల్లో నలుగురికి కాఫీలు తెచ్చి ఇచ్చింది నీరజ. అదేమిటి నీరజ, నీ కోడలి పిల్ల ఇంకా నిద్ర లేవలేదా? ఇంట్లో కోడల్ని పెట్టుకుని నువ్వు కాఫీ చేయడం ఏమిటి అంటూ ఆశ్చర్యంగా అడుగుతూ కాఫీ అందుకుంది సుభద్ర. దానికి మురళి జవాబిచ్చాడు. మా కోడలు చాలా మంచిది. పగలంతా ఇంటిడి చాకిరీ చేసి అలసిపోతుంది. ఆ అమ్మాయికి ఒక్కటే బలహీనత, పొద్దున్నే లేచి అలవాటు లేదు. ఒకవేళ లేచినా తన ఒంటికి పడదు. అందుకే పొద్దున్నే లేచి అలవాటున్న మేము కాఫీ పెట్టుకుని తాగేస్తాం. ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడానికి మనస్కరించదు చెప్పాడు. అది విన్న వాళ్ళిద్దరికీ తమ ఇంట్లో జరిగే తతంగం గుర్తుకొచ్చింది. ప్రతిరోజు ఉదయం నిద్రలేచి ముఖం కడగగానే కోడలు కాఫీ చేసి తీసుకురాలేదేమిటా అని ఎదురు చూడడమే కాకుండా, ఒకవేళ ఆమె నిద్ర లేవకపోతే సుభద్ర వెళ్ళి వాళ్ళ పడక గది తలుపు తట్టి, అమ్మాయి ఇంకా తెల్లారలేదా, మీ మామయ్య గారికి కాఫీ కావాలట, త్వరగా లేచి మా మొహాన కాఫీ పడెయ్యి అని పెద్దగా కేకలు వేయటం పరిపాటి. కోడలు విసుక్కుంటూ సణుక్కుంటూ బయటకు రావటం కద్దు. ఇదంతా గుర్తుకొచ్చి వారి మనసులు అదోలా అయిపోయాయి. నలుగురు కాఫీలు తాగుతూ కబుర్లల్లో పడ్డారు. ఇంతలో మురళి కోడలు లేచి వచ్చింది. అయ్యో, కాఫీలు తాగేశారా, ఉండండి మరోసారి నా చేత్తో చేసుకుని వస్తాను అంటూ నొచ్చుకుంటూ వెళ్ళి మళ్ళీ కాఫీలు తెచ్చిపెట్టింది. ఆ రోజు మురళి బయటకు వెళ్తూ, అమ్మాయి టిఫిన్ రెడీనా, నాకు బయట కొంచెం పనుంది వెళ్ళాలి అన్నాడు కోడలతో. అరే లేదు మామయ్య, ఈరోజు ఇంకా టిఫిన్ అవ్వలేదు, వంట చేయడం కాస్త లేట్ అయింది జవాబిచ్చింది కోడలు. మరేం పర్వాలేదమ్మా, ఏదో ఒకటి తినిపోతాలే. ఫ్రిడ్జ్లో రాత్రి మిగిలిన అన్నం ఉందేమో చూడు నీరజ, పెరుగు ఆవకాయ వేసుకుని తినిపోతాను, కడుపులో చల్లగా ఉంటుందని భార్యను పురమాయించాడు. చద్ది అన్నంలో పెరుగు వేసుకుని తిని బయటికి వెళ్ళిపోయాడు. కోడల్ని టిఫిన్ ఆలస్యంగా చేసినందుకు పల్లెత్తు మాట అనలేదు. ఇదంతా చూస్తుంటే వారికి చోద్యంగా కనిపించసాగింది. తమ ఇంట్లో ఇలాంటి సన్నివేశాలకు తావుండదు. కొంచెం అటు ఇటు అయితే గొడవలు తప్ప సమన్వయం ఉండదు. కావాలనే కోడలు నిర్లక్ష్యం చేసిందని నిందించటం తప్ప ఇలా సర్దుకుని పోవటం ఎరుగరు. మరో రోజు మరో సంఘటన, వాళ్ళిద్దరి హృదయాలను కదిలించే సంఘటన. ఆ రోజు మురళి మనవడు నితీష్ బంతి బ్యాట్ తీసుకొని మురళి దగ్గరకు వచ్చి, తాతయ్య ఈవేళ మ్యాచ్ ఉందని తెలియదు, కింద సెల్లార్లో ప్లేయర్స్ అందరూ రెడీగా ఉన్నారు, పద తాతయ్య ఆటకు టైం అవుతోంది అంటూ చెయ్యి పట్టుకుని లాగసాగాడు. దానికి మురళి పకపకా నవ్వుతూ, అవును రోయ్, నేను మర్చిపోయాను, పద పద వెళ్దాం, ఈవేళ బ్యాటింగ్ మనదే, గెలుపు మనదే అంటూ చిన్నపిల్లాడిలా ఉత్సాహపడిపోతూ లేచాడు. ఇంతలో మురళి కోడలు వచ్చి పిల్లాన్ని వారించింది. ఎందుకురా పాపం తాతయ్యని అలా విసిగిస్తావు, అసలే మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్నారు,
అంటూ ఏదో అనబోతుంటే, పర్వాలేదమ్మా, చంటాడు సరదా పడుతున్నాడు, 2 బంతులు వేసి వస్తాను, వాడి సరదా తీరుతుంది అంటూ మనవడి వెంట నడిచాడు. కాసేపైన తర్వాత భాస్కర్రావు లేచి అపార్ట్మెంటు బాల్కనీలో నుంచి కిందకు తొంగి చూశాడు. కింద ఆట తాలూకు కేకలు కేరింతలు వినబడుతుంటే మురళి మనవడితోనూ వాడి స్నేహితులతోనూ ఎంతో ఉత్సాహంగా వచ్చిరాని క్రికెట్ ఆడుతున్నాడు. అది చూసి మనవడు పక్పకా నవ్వుతున్నాడు. భాస్కర్రావు ఏనాడు తన మనవాళ్లతో ఆటలాడలేదు సరికదా, వాళ్ళు ఆడుకోవడానికి వెళ్తానంటే గద్దించి నిరుత్సాహపరుస్తూ క్రమశిక్షణ పేరిట వారిని కట్టడి చేసేవాడు. అలాంటి సమయాల్లో ఇంట్లో ఒక బరువైన వాతావరణం నెలకొనేది. ఆయనకు ఎదురు చెప్పలేక పిల్లలు పెద్దలు లోలోన బాధపడేవారు. ఆయన చేదస్తానికి విసుగు చెందేవారు. ఆ విషయం తెలిసి కూడా ఆయన ఏనాడూ లక్ష్య పెట్టలేదు. తన పద్ధతే మంచి పద్ధతి అన్నట్లు ప్రవర్తించేవారు. మురళి పైకొచ్చాక అందరూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. అయితే కొడుకు కోడలకు లోకవై జీవించాలంటావు, వాళ్లతో రాజీ పడుతూ బతకమంటావు, అప్పుడిక మన పెద్దరికం ఎక్కడ ఏడ్చినట్లు? సుభద్ర అసహనంగా అడిగింది, తన మనసులో జరుగుతున్న సంఘర్షణను బయటపెడుతూ. దానికి మురళి చిరుహాసంతో, అక్క, నీ పరిభాషలో దీన్ని లోకువా అనుకుంటే నేనేం చెయ్యలేను. మేము మాత్రం సర్దుబాటు అంటాము. గుప్పెడంత సర్దుబాటుతో కొండంత సంతోషాన్ని పొందగలం. ప్రేమాభిమానాలను ఆత్మీయతను ఇచ్చిపుచ్చుకోగలం. నిజానికి మన పెద్దరికం నిలవాలంటే సర్దుబాటు మార్గాన్నే అనుసరించాలి. అంతేకాని పిల్లలను చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని వారిని మరీ కట్టుదిట్టం చేస్తే వాళ్ళు మన మాటకు విలువ ఇవ్వక మన చెయ్యి జారిపోతే అప్పుడు మన పెద్దరికం ఎక్కడ ఏడుస్తుంది అన్నాడు. సరేలేరా, ఈ ప్రపంచంలో ఎంతమంది మంచి తల్లిదండ్రులను పిల్లలు నిర్లక్ష్యం చేయడం లేదు? ఎవరి పాపాన వాళ్ళు పోతారు. ఈరోజు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రబుద్ధులు ఏదో ఒకనాడు తమ పిల్లల నిర్లక్ష్యానికి గురికాక తప్పదు అన్నాడు మురళి. ఆలోచనలో పడ్డారిద్దరూ. పెళ్లి సందడితో ఒకరోజు గడిచిపోయినా మిగతా రోజులన్నీ ఇలాంటి అనుభవాలే. క్రమంగా వాళ్ళలో ఏదో సంఘర్షణ, మార్పు. హరి, బెంగళూరు ఎక్స్ప్రెస్కు మీ అమ్మా నాన్న వస్తున్నారు, వచ్చి రిసీవ్ చేసుకో, మేనల్లుడికి ఫోన్ చేశాడు మురళి. అన్నట్లు కాస్త బ్రెయిన్ వాష్ చేసి పంపిస్తున్నానులే, చిన్న మార్పు కనిపిస్తుంది, నువ్వేం వర్రీ అవ్వకు, ఇల్లు విడిచి వేరే వెళ్లాల్సిన అవసరం రాకపోవచ్చు అన్నాడు మురళి. థ్యాంక్స్ మామయ్య, నేను కోరుకున్నది అదే, ఆనందంగా చెప్పాడు హరి. కథ సమాప్తమండి. కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్తో నన్ను ప్రోత్సహించండి. మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఉంటానండి.